ప్రపంచ శీతోష్ణ మండలాలు ఉష్ణోగ్రత అవపాతం ద్వారా వర్గీకరించవచ్చు. అమెజాన్ అడవుల్లో రెడ్ ఇండియన్లు జీవిస్తున్నారు. భూమధ్య రేఖకు ఇరువైపులా 10 డిగ్రీలు 20 డిగ్రీలు ఉత్తర దక్షిణ అక్షాంశాలు విస్తరించి ఉన్నది సవర్ణ ప్రాంతం. పశుపోషణ ఇక్కడ ప్రజల ప్రధాన జీవనోపాధి. ఎక్కడంటే సవర్ణ ప్రాంతంలో. భారతదేశ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కొరకు అడవులను 3 రకాలుగా విభజించారు. అధిక వర్షపాత ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో సతత హరిత అడవులు పెరుగుతాయి. వృక్షాలు పొడవుగా విశాల పత్రాలతో కూడి ఉంటాయి. ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ కనుమల, కేరళ ప్రాంతాలు ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక అడవులు ఉన్న ప్రాంతం నల్లమల అడవులు. అటవీ హక్కుల చట్టం 2006 అనుసరించి జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ సమతుల్యం నిర్వహణ బాధ్యతల అధికారాన్ని స్థానిక గిరిజనులు అప్పగించండి అని చెబుతుంది. ఆకురాల్చే అడవులు 70 నుంచి 200 వరకు వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో పెరుగుతాయి. లయన్ టైల్డ్ మకాక్ సింపతో కోతి సహచారితారణ్యంలో పెరుగును. అకేషియా, బ్రహ్మజముడు, నాగజముడు, ముళ్ళ పొద అడవులు. వర్గీకరించిన అడవుల్లో జీవనోపాధికి అవసరమైన అటవీ ఉత్పత్తులు సేకరించవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకో టూరిజం నూతన సామాజిక ఆధారిత పర్యావరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 125 నుంచి 200 సెంటీమీటర్లు వర్షపాతం గల ప్రాంతంలో తేమతో కూడిన ఆకురాల్చే అడవులు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ అడవులు కలిగిన జిల్లా కడప జిల్లా. ఆంధ్రప్రదేశ్లో తక్కువ అడవులు కలిగిన జిల్లా కృష్ణా. సతత హరిత అరణ్యంలో ఎర్రచందనం పెరగదు. అడవులు ప్రజల వినియోగానికి, వాణిజ్యానికి, పర్యావరణ వ్యవస్థకి ఉపయోగపడతాయి. సహజ వనరులు ప్రకృతి నుండి సహజంగా లభిస్తాయి. ఖనిజాలన్నీ సహజ వనరులే. పునరుత్పాదక కాని వనరు పరిమితం నిలువ ఉన్నది. సుస్థిర అభివృద్ధి కోసం అన్ని జీవుల పట్ల శ్రద్ధ, గౌరవం కలిగి ఉండట, సహజ వనరు క్షీణత తగ్గించడం, పర్యావరణం పట్ల వ్యక్తిగత వైఖరి విధులు మార్చుకోవటం. వనరులు సాధారణంగా 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఏదైనా ఒక నూతన ఆలోచన లేకుంటే ఆవిష్కరణపై ప్రత్యేక హక్కు కలిగి ఉండటాన్ని పేటెంట్ కలిగి ఉండటం అంటారు. భూమిపై జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం సుస్థిర అభివృద్ధి. సహజ పర్యావరణానికి జరిగే నష్టం తగ్గించడం సుస్థిర అభివృద్ధి. సుస్థిర అభివృద్ధి యొక్క సూత్రాలు: సహజ వనరుల క్షీణత తగ్గించడం, పర్యావరణం పట్ల వ్యక్తిగత వైఖరిని మార్చుకోవడం, సమాజం తమ సొంత పర్యావరణం కాపాడుకోవడానికి వీలు కల్పించడం. సహజ వనరుల కొరత: నీరు ఎండిపోవడం, మానవ నిర్మిత వనరులు, భవనాలు, వంతెనలు. పునరుత్పాదక కాని వనరులు: పెట్రోలియం, బొగ్గు, సహజ వాయువు. వీళ్ళ వంటి వినియోగార్హత కలిగి ఉండటం. వాణిజ్యంలో కలిగిన వనరులు: వ్యవసాయం, భూమి, ఔషధ మొక్కలు, ఇంటెలిజెన్స్. ఆంధ్రప్రదేశ్లోని పీఠభూమి పశ్చిమ ప్రాంతంలో గలదు. నెల్లూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ తీర మైదానం నైసర్గిక స్వరూపంలో ఉంది. నదులు, సముద్రం కలిసే ముందు డెల్టాలనే భూస్వరూపాలను ఏర్పరుస్తాయి. కృష్ణానది యొక్క జన్మస్థలం మహాబలేశ్వరం. ఆంధ్రప్రదేశ్లోని నదులన్నీ తూర్పున దిక్కుకు ప్రయాణిస్తున్నాయి. ఆ బందరు కాలువకు నీరు సరఫరా రిజర్వాయర్ ప్రకాశం బ్యారేజ్ నిర్మించిన సంవత్సరం 1853. విజయవాడ కృష్ణానదికి ఉత్తర ఒడ్డున కలదు. స్వయం మట్టి మార్పు విధానాన్ని అనుసరించు నేలలు ఇసుక నేలలు. ఒండ్రు నేలలు నదుల వలన ఏర్పడతాయి. నైరుతి ఋతుపవన కాలం జూన్, అక్టోబర్. కృష్ణానదికి గొప్ప వరదలు ఇచ్చిన సంవత్సరం 1996, 2009. శీతాకాలం పంటను ద్వాల్వా అని, వర్షాకాలం పంటను ఖరీఫ్ అని అంటారు. స్వర్ణ 2716 MTU. ఇవన్నీ వరి వంగడాలు. అత్యంత దీర్ఘకాల పంట చెరుకు. ప్రకాశం బ్యారేజ్ ఇచ్చటగలదు. విజయవాడ. బైసన్ కొండలు గోదావరి నదికి ఇరువైపులా ఉన్నాయి. బైసన్ కొండలు గుండా ప్రవహిస్తున్న గోదావరి నది ఉపనదులు శబరి, సీలేరు. కూనవరం గ్రామం శబరి, గోదావరి 2 నదులకు సంగమ ప్రదేశంలో ఉన్నాయి. బైసన్ కొండల ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన జాతి కొండరెడ్లు బైసన్ పర్వతాలను అనుసరించే వ్యవసాయ విధానం పోడు వ్యవసాయం. కొండరెడ్లు అత్యంత ఇష్టంగా పూజించే కరకొమ్మల వంటకం దీనితో తయారు చేస్తారు. లేత వెదురు చిగురు. కొండరెడ్లు జరుపుకునే అత్యంత ప్రధాన పండుగ మామిడి పండుగ. గోంగూరు పండుగ ప్రధానంగా ఈ నెలలో జరుపుకుంటారు, సెప్టెంబర్. ఇది మెరిసే ఖనిజం మైకా. బొగ్గు గని గోడలు నల్లగా కాక ప్రకాశిస్తున్నట్టు గోడలకు పోయినదే బాక్సైట్. ముడి చమురు ఒక ఖనిజం నూనె. పెద్ద ఎత్తున బొగ్గు నీళ్ళు గోదావరి లోయలో ఉన్నాయని అలోహ ఖనిజం డోలమైట్. బాక్సైట్ నుండి తయారు చేయబడిన ఖనిజం అల్యూమినియం. చింగరేణి బొగ్గు కంపెనీ స్థాపించిన సంవత్సరం 1886.
బైరటిస్ గనులు ఉపరితలంలో ఉండే పొరలు ఖనిజం ఈ రంగులో ఉంటుంది, బూడిద రంగు. లాగము అను తెలియజేయని 4 హోలేజ్ గంటలు కొట్టాలి. ప్రపంచంలో అత్యధిక బైరటిల్స్ నిల్వలు ఈ జిల్లాలో ఉన్నాయి. కడప జిల్లాలో. ప్రజాస్వామ్యం అనేది నేడు ప్రపంచంలో అత్యంత ప్రబలమైన ప్రభుత్వ రూపం. ప్రజాస్వామ్యం అంటే పాలకులు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వ రూపం. భూభాగం, వాతావరణం, ఎత్తు వంటి అనేక భౌతిక అంశాల ఆధారంగా సహజ వనరులు విస్తరించి ఉన్నాయి. జ్ఞానం, పరిజ్ఞానం, సాంకేతిక నైపుణ్యం. ప్రజాస్వామ్యం పేరు డెమోక్రసియో అనే గ్రీక్ పదం నుండి ఉద్భవించింది. డెమో అంటే ప్రజలు, క్రేషియో అంటే పాలన. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత పాలన. 1930 మెక్సికో స్వాతంత్రం పొంది ఈ దేశంలో ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. దేశంలో ఎప్పుడూ సైనికులు లేదా నియంత్రణ పాలనలో లేదా 2000 సంవత్సరం వరకు ప్రతి ఎన్నికల్లో పిఆర్ఐ గెలుపొందింది. జింబాబ్వే 1990లో స్వాతంత్రం పొందింది. స్వాతంత్రం పొందినప్పటి నుండి జాను పిఎఫ్ పార్టీచే పరిపాలించడం పడుతుంది. ప్రజల అవసరాలు ప్రతిస్పందనలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇతర రూపాల కంటే మెరుగైనది. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇతర రూపాల కంటే మెరుగైనది ఎందుకంటే ఇది మరింత జవాబుదారీ ప్రభుత్వం. 1958-1960 నాటి చైనా కరువు ప్రపంచ చరిత్రలో నమోదైన అత్యంత దారుణమైన కరువు. ఈ కరువు వల్ల దాదాపు 3 కోట్ల మంది చనిపోయారు. ప్రపంచంలోని అత్యంత దారుణమైన కరువు చైనా. ప్రజాస్వామ్య రాజకీయ సమానత్వం అనే సూత్రంపై ఆధారపడి ఉంది. ఫెర్డినాండ్ మార్కోస్ నైజీరియా, సానియా బాబా ఫిలిప్పైన్స్. చైనా పార్లమెంట్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతుంది. దేశ పార్లమెంట్ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అని పిలుస్తారు. దేశ అధ్యక్షుని నుంచి అధికారం నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్కి ఉంది. పాకిస్తాన్ పర్వేజ్ ముషర్రఫ్ బజార్ అభిప్రాయ సేకరణ చేసిన సంవత్సరం 2002. నిజమైన ప్రజాస్వామ్యం ఎవరి ఆకలితో పస్తులు వండుకుని ఉన్నట్లయితే నిజమైన ప్రజాస్వామ్యం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ రివల్యూషన్ పార్టీ మెక్సికోతో సంబంధం కలిగి ఉన్నది. తాను ముఖ్య పాలన పర్వేజ్ ముషర్రఫ్ ప్రకటించుకున్న తర్వాత 2002 ప్రజాభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. దర్బం నగరం డర్బన్ బీచ్ ఉపయోగ చట్టంతో సెక్షన్ అనుసరించి ఈ స్నాన ప్రాంతం శ్వేత జాతి సమూహం సభ్యుల కోసం కేటాయించబడిందని తెలియజేసే బోర్డు 37 సెక్షన్. సౌదీ అరేబియాలో జన్మించి భారతదేశ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన అబ్దుల్ కలాం ఆజాద్. రాజ్యాంగ ప్రభుత్వం అధికార పరిమితులను విధిస్తుంది. రాజ్యాంగ ఉత్తమ సమాజం సృష్టించడం గురించిన ప్రజల ఆకాంక్షలను వ్యక్తపరుస్తుంది. పశ్చిమ బెంగాల్ రచయిత, సంపాదకుడు, భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు సోమనాథ్ లహరి. రాజేంద్ర ప్రసాద్ బీహార్, జైపాల్ సింగ్ జార్ఖండ్, ఎస్ఏ ముఖర్జీ. జాతీయ కాంగ్రెస్ 3 సార్లు అధ్యక్షత వహించిన వ్యక్తి రాజేంద్ర ప్రసాద్. జవహర్లాల్ నెహ్రూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. మధ్యంతర ప్రభుత్వం ప్రధానమంత్రి, సామ్యవాద ప్రజాస్వామ్యాలకు సమర్థకుడు. 1718 శతాబ్దంలో ఐరోపా ఖండం నుంచి వచ్చిన వర్తక కంపెనీలు తమ బలంతో భారతదేశాన్ని ఆక్రమించాయి. తమ ఆయుధాలతో భారతదేశాన్ని ఆక్రమించాయి. 1950 నుండి నల్ల జాతుల మిశ్రమ వర్షం వారు భారతీయులు జాతి వివక్ష వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఏర్పాటు విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి అనేక సంస్థలకు ఒకే గొడుగు కింద తీసుకొచ్చి నాయకత్వం వహించిన సంస్థ. నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా గాంధీ అని అంటారు. 1960 నెల్సన్ మండేలా 7 రాజకీయ నాయకులను దక్షిణాఫ్రికా జైలు విధించింది. 1928 నాటికి మోతీలాల్ నెహ్రూ మరో 8 మంది కాంగ్రెస్ నాయకులు దేశానికి ఒక రాజ్యాంగం రూపొందించారు. 1931లో భారత జాతీయ కాంగ్రెస్ కరాచీ సమావేశంలో స్వతంత్ర భారత రాజ్యాంగం ఎలా ఉండాలని దానిపై ఒక తీర్మానం చేసింది. ఆంధ్ర మహిళా సభ వ్యవస్థాపకులు, కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు వ్యవస్థాపక చైర్పర్సన్గా దుర్గాబాయి దేశ్ముఖ్. విభాగం ఒక విధాన పత్రంలో గల ప్రత్యేక విభాగం. ముసాయిదా ఒక న్యాయ సంబంధమైన పత్రం యొక్క ప్రాథమిక రూపం. ప్రత్యేకంగా దక్షిణాఫ్రికాలో గల జాతి వివక్ష విధానం అపార్థైడ్ అని పేరు. దక్షిణాఫ్రికా జాతి వివక్షతను ఐరోపాకు చెందిన శ్వేత జాతి వారు ప్రవేశపెట్టారు.